కల్పించొద్దు. అయితే ఆగదు ఆగదు ఈ పోరాటం, సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం, సమస్యల పరిష్కారం అయ్యే వరకు మీరు వచ్చారు చేశారు సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మొన్న 3 కమిటీలు వచ్చాయి సార్. డీపీగా చేశారు, వచ్చారు బావులకి డీ పట్ట భూములకి సర్వే కానీ. మాకైతే రాత్రి 7:30 కానీ 8 గంటలకు నాకు వీఆర్ఓ గారు ఫోన్ చేశారు. నేను అక్కడ నుంచి వచ్చాను. వచ్చిన లోపు ఈ బావులకి వెళ్ళిపోయాను. 2 బావులు ఉన్నాయి, మరి ఎవరు లేవనిసినారు. ఇప్పుడు 40-50 బావులు ఉన్నాయి, 62 బావులు ఉన్నాయి. వాళ్ళేమో అందరూ ఒక వ్యక్తి వచ్చాం 2 ఉన్నాయి అని చెప్పేసినారు. అదే 40 ఉన్నాయి సార్. అది నాయకులకైతే 7 గంటలకు తెలుస్తుంది పొద్దున్న, సర్పంచ్ ప్రోటోకాల్ ప్రకారం కూడా సాయంత్రం 7 గంటలకు తెలుస్తుంది. అదేటండి అది ఫస్ట్ సర్పంచ్ చెప్పండి, లేదంటే కమిటీ నెంబర్ చెప్పండి. సర్పంచ్ ఫస్ట్ వాళ్ళు చెప్పండి, సర్పంచ్ చెప్పండి. నియోజకవర్గం మిలియాపుట్టి మండలం చీకురుపల్లి పంచాయతీ, చీకురుపల్లి గ్రామం. మేము రేగులపాడు ఆఫ్సర్ నిర్వాసిత గ్రామం మాది. సర్వం భూముల నుంచి, ఇల్లు నుంచి సర్వం కోల్పోయాము. 2008 ఏప్రిల్ 30వ తేదీన శంకుస్థాపన ఆనాడు ముఖ్యమంత్రి శ్రీ స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు చేశారు. 2008 భూ చట్ట ప్రకారంగా మాకు భూములకి డబ్బులు అందజేశారు. అది కూడా 2012-13లో భూములు డబ్బులు ఇచ్చారు నష్టపరిహారము. 2013 భూ చట్ట ప్రకారం మాకు వర్తింపజేయలేదు. 2013 భూ చట్ట ప్రకారం మాకు వర్తింపజేయాలి. అలాగే యూత్ ప్యాకేజ్ అని ఇదే నియోజకవర్గం, పాతపట్నం నియోజకవర్గం ఇరమండలం గ్రామ వాస్తవులకి, నిర్వాసితులకి అందరికీ కటప్ డేట్ని 10 సంవత్సరాలు పెంచి యూత్ ప్యాకేజ్ ఇచ్చారు. అదేవిధంగా మాకు యూత్ ప్యాకేజ్ కటప్ డేట్ని పెంచి ఇవ్వాలి. అదనంగా వాళ్ళకి భూములకి కూడా ఎకరాకి ₹1,00,000 చెప్పున్న అదనంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు. అదేవిధంగా మాకు ఆ నష్టపరిహారం చెల్లించాలి. తర్వాత మాకు అప్పుడు ఎస్ఈఎస్ సర్వేలో లేని వాళ్ళు, అంటే వలస కూలీలకు మా భూములు తరివేస్తే వలస కూలీలుగా హైదరాబాద్, చెన్నై, ఎక్కడికో ఇతర రాష్ట్రాలు, ఇతర డిస్ట్రిక్ట్లకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎస్ఈఎస్ సర్వేలో అనుకోకుండా ప్రభుత్వ అధికారులు వచ్చి ఎస్ఈఎస్ సర్వే చేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు లేనప్పుడు వాళ్ళకు కూడా ఎస్ఈఎస్ సర్వేలో దాదాపుగా 130 నుంచి 140 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఎస్ఈఎస్ సర్వేలో చేర్చి మేము కూడా అన్యాయంగా అడగడం లేదు. 2013 జూలై 31 కటప్ డేట్ పెట్టారు. అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎస్ఈఎస్ సర్వేలో మళ్ళీ చేర్చి వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మాకు ఇల్లుకి 5 లక్షలు మీరు ఇల్లు స్థలం తీసుకుంటే 5 లక్షలు ఇస్తాము, లేదు పూర్తి ప్యాకేజ్ తీసుకుంటే 10 లక్షలు ఇస్తామన్నారు. ఆ విధంగా జరగలేదు. ఇల్లు స్థలం తీసుకున్న వాళ్ళకి 9,91,000 ఇచ్చారు. ఇల్లు స్థలం తీసుకోకపోయిన వాళ్ళకి 11,36,000 ఇచ్చారు. మేము ఆ ₹1,45,000 వేరియేషన్ ఉంది. అది ప్రభుత్వానికి మేము తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు వాళ్ళకి ఇచ్చే విధంగా 5 సెంట్ల స్థలాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అలాగే మాకు 2 దగ్గరల నిర్వాసిత గ్రామాలుగా 2 దగ్గరల స్థలాలు ఇచ్చారు. 2 పలాస మండలంగా అవుతుంది. మాకు ఎటువంటి కూడా మా పంచాయతీ నుంచి వాళ్ళకి ఎటువంటి ఒక స్ట్రీట్ లైట్లు వేసుకోలేకపోతున్నాము. ఎందుకంటే అది బౌండరీ మారిపోయింది కాబట్టి మేము అక్కడ నుంచి ఏం చేయలేకపోతున్నాము. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని 3 నెలల క్రితము ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు వచ్చి చెప్పారు. 3 నెలలు దాదాపు 3 నెలలు అయిపోతున్నాయి, ఇంతవరకు దానికి పరిష్కరించడం లేదు. ఈ రోజు ఈ వర్షాకాలం అవడము మేము కట్టుకున్న ఇంట్లోనికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక దమ్ము పొలం నుండి ఇంటిగా పొలం నుంచి బయటకు వచ్చినట్టుగా ఆ విధంగా మాకు ఉన్నది. అందుకోసం మాకు మౌలిక వసతులు వెంటనే కల్పిస్తారని కోరుతున్నాము. మా డిమాండ్ల మేరకు మాకుండే ఈ డిమాండ్లు మొత్తం అన్ని మాకు వెంటనే పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రాజెక్టుల నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈవేళ ఆఫ్షోర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మిలియాపుట్టి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు ప్రారంభించి 18 ఏళ్లు కావస్తున్న నిర్వాసితుల సమస్యలు మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వం బడ్జెట్ 120 కోట్లు ఉన్న ప్రాజెక్టు బడ్జెట్ 550 కోట్లు పెంచారు తప్ప నిర్వాసితుల సమస్యలు ఏమీ పరిష్కారం చేయడం లేదు. నేటికి నిర్వాసితులకి యూత్ ప్యాకేజీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం వర్తింపు చేయలేదు.
అలాగే 2013 కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఆ వేళకి అర్హులైన వాళ్ళు కూడా కొంతమందికి ఇవ్వలేదు. ఈ వేళకి కూడా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి యూత్ ప్యాకేజ్ కట్అవుట్ డేటు 2025 డిసెంబర్ నెలాఖరు నాటికి పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డీ పట్టా భూములకి నేటికి కూడా ఇంకా చాలా మందికి డబ్బులు ఇవ్వడం లేదు. డీ పట్టా భూములకి పరిహారం చెల్లించాలి. అలాగే నుయ్యులు ఉన్నాయి, నేల బావులు ఉంటే ఆ బావులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు సర్వే చేయలేదు. మేము ఆందోళన చేసిన తర్వాత సర్వే బృందం వచ్చి 80 నూతులు ఉంటే 40 నూతులనే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వలసలు వెళ్ళిపోతున్నటువంటి ఫ్యామిలీలు సుమారు 40-50 కుటుంబాలకి సోషల్ ఎకనామిక్ సర్వేలో పొందుపరచలేదు. వాళ్ళకి నేటికి పరిహారం లేకుండా చేశారు. వాళ్ళకి వెంటనే పరిహారం చెల్లించాలని. అలాగే నిర్వాసిత గ్రామాల్లో ఈవేళ గ్రామాలు బలవంతంగా ఖాళీ చేయించారు తప్ప నిర్వాసితులు ఉన్నటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ కానీ, మంచినీరు కానీ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసినట్టు పరిస్థితి ఉంది. ప్రాజెక్టు అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం ప్రాజెక్టు త్యాగం చేసి 3000 ఎకరాలు ఇచ్చినటువంటి త్యాగమూర్తులకి ఈవేళ రోడ్డు ఎక్కినట్టు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కానీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వంతో మాట్లాడి చేయవలసిన సమస్యలు కొన్ని ఉన్నాయి. అధికారులు కొన్ని స్పందించి చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి ఈ యూత్ ప్యాకేజీ డేటు పెంచాలన్నా, భూములకి 2013 భూసేకరణ చట్టం ఇవ్వాలన్నా, ఇతర సమస్యలు ప్రభుత్వమే కేబినెట్ నిర్ణయించాలి. కాబట్టి మంత్రులు ఇద్దరు కూడా జోక్యం చేసుకుని రాజకీయాలు చేయకుండా రాజకీయాలకు అతీతంగా ఈ నిర్వాసితులు చేస్తున్న పోరాటానికి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం అలసత్వం వహిస్తే ఈ పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. ఈవేళ ఈ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. నెక్స్ట్ సోమవారం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. ఆ తర్వాత పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.